వి గోల్డ్ మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు వి గోల్డ్ వారి ఉగాది శుభాకాంక్షలు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా ఈరోజు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి 6:15కి హుజూర్ నగర్ చేరుకున్న తర్వాత కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభలోనే ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి వస్తున్న క్రమంలో కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సన్నబియ్యం పంపిణీకి సంబంధించిన ఇప్పటికే అన్ని రేషన్ డీలర్లకు కూడా సన్నబియ్య పంపిణీ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులో కూడా ఇక్కడ నుంచి దొడ్డి బియ్యం సరఫరా మొత్తం కూడా సన్న బియ్యమే పంపిణీ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం భారీ పెద్ద ఎత్తున కూడా బందోబస్తు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గమనించి 3 జిల్లాలకు సంబంధించిన పోలీసు అధికారులు భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విజువల్స్ కూడా మనం చూసిన మొత్తం కూడా పెద్ద పెద్ద కటౌట్లు కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఉగాది రోజున కూడా పేదలు కూడా కడుపు నిండా అన్నం తినాలన్న ఉద్దేశంతో కూడా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సన్నబియ్య కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం కూడా 15 ఎకరాలలో కూడా సభా స్థలిని కూడా ఏర్పాటు చేశారు. 50,000 మంది ఈ కార్యక్రమంలో బహిరంగ సభలో పాల్గొంటారని కూడా ఇప్పటికే రాజకీయ నాయకులు అధికారులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా చాలా సంతోషమైన వార్త అని కూడా పేద ప్రజలు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇన్ని రోజులు దొడ్డు బియ్యం తీసుకున్న మేము ఈరోజు సన్నబియ్యం ముఖ్యమంత్రి ఈరోజు సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి అందరూ కూడా సన్నబియ్యం కడుపు నిండా తినాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా సాయంత్రం 6:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ సభా వేదిక నుంచి కూడా సన్నబియ్య కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించబోతున్నాం. కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మాత్రం పూర్తి చేసినటువంటి పరిస్థితి. హుజూర్ నగర్ మొత్తం కూడా సభా ప్రాంగణం మొత్తం తోరణాలతో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్య పంపిణీ లాంఛనంగా పంపిణీ చేసేదానిపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.